ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనము ఇలా సెలవిస్తుంది, నేను యెహోవాను, నా కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను యెహోవాను, నా కొరకు కనిపెట్టుకొని ఉంటున్న నీవు ఏ మాత్రము సిగ్గుపడవు, నేను సిగ్గుపరచనని చెప్పి దేవుడు అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో చాలా కఠినమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టుకోవడం. అది చాలా కష్టం అండి మనకి. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మనము దేవుడు అంటాడు, నేను నీకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాను, నేను నీకు ఇస్తాను, నువ్వు ఆశించే మేలు నేను నీకు చేస్తానని చెప్పి దేవుడు అన్నా కూడా మనం ప్రార్థిస్తాం కొన్ని రోజులు. తర్వాత మనము కనిపెట్టుకోవడానికి మనకు ఓపిక లేకుండా ప్రియమైన బిడ్డలారా, మనము స్వార్థంగా మనము నిర్ణయాలు తీసుకొని, మన యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని, ఆ నిర్ణయాలు చొప్పున మనం ఏం చేస్తామంటే కొన్ని కార్యాలు చేసి మనం చాలా నష్టాన్ని మనం పొందుకుంటాం, నష్టపడిపోతాము. కొన్నిసార్లు మనకు బాధలు, కొన్నిసార్లు ప్రియులారా మనకు వేదన కలిగజేసేటువంటి కొన్ని క్రియలు మన జీవితంలో జరగడానికి మనమే దారి తీస్తాం. ఎందుకు కారణం ఏంటంటే మన జీవితంలో ఓపిక లేకపోవడం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎలాగా ఆయన హెచ్చించాలని మనం గమనించినట్లయితే, దావీదు భక్తుని జీవితాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు ఆయన సహోదరులు ముందుగా ఆయన రాజుగా అభిషేకించాడు సమూయేలు ప్రవక్త ద్వారా. కానీ ఆయన వెంటనే ఆయన రాజుగా హెచ్చించబడ్డాడా అంటే లేదండి. ఆయన ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే దేవుని ప్రణాళిక ఆయనకు బయలుపరచబడిందో, దాని తర్వాత ఆయనకు చాలా వేదనలు కలిగాయి, చాలా బాధలు కలిగాయి. అంటే ఆయన ఒక ప్రాణాన్ని తీయడానికి సొంత మామయ్య అయినటువంటి సౌలు గారే ఆయన అనేక సంవత్సరాలు వెంటాడాడు. ప్రియమైన బిడ్డలారా, చాలామంది ద్వారా ఆయన ద్వేషించబడ్డాడు, చాలామంది ద్వారా ఆయన ప్రియమైన బిడ్డలారా బాధపరచబడ్డాడు. కానీ ప్రియులారా, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయనను చెయ్యి విడిచిపెట్టలేదండి, ఆయనతో ఉన్నాడు. చివరికి ఏం జరిగింది, ఆయన కొరకు దేవుడి కొరకు దావీదు కనిపెట్టుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు రాజుగా హెచ్చించాడు. సౌలు రాజును తను వెంటాడుతున్నటువంటి తను చంపడానికి వెంటాడుతున్న సౌలు రాజును ఒక గుహలో ఆయన చేతికి దొరికిపోతున్నాడు ప్రియులారా. అప్పుడు దావీదుతో ఉండేటువంటి ఆయన దాసుడు, ఒక్క మాట చెప్పయ్యా, నేను చంపేస్తాను, దేవుడు నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన రోజు ఇదే, ఒక్క మాట చెప్పు, నేను ఇతను చంపేస్తానని చెప్పి అన్నప్పుడు దావీదు తన సొంత నిర్ణయానికి స్థలం ఇవ్వలేదు. దేవుడు ఆయన శిక్షిస్తే తప్ప నేను దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి రాజు మీద నా చేయి చాపనని చెప్పి అన్నాడు. దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకున్నాడు. తాను క్రియ జరిగించలేదు, తాను తన కొరకు క్రియ జరిగించలేదు, దేవుడు తన కొరకు క్రియ జరిగించడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని క్రియ కొరకు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అలాగనే దావీదు యొక్క జీవితంలో దేవుడి క్రియ జరిగించాడు, దేవుడు రాజుగా ఆయన హెచ్చించాడు. దావీదు యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు కాబట్టి యెహోవా ఆయన్ని సిగ్గుపరచలేదు. ప్రియమైన బిడ్డలారా, మీరు కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారా? దేవుడే క్రియ జరిగించాలి, దేవుడే నా జీవితంలో క్రియ జరిగించాలని చెప్పి దేవుని యొక్క క్రియ కొరకు కనిపెట్టుకుని ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను, నా కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపడరు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ విషయాల్లో మీరు దేవుని కొరకు ఆయన యొక్క క్రియల కొరకు కనిపెట్టుకుని ఉన్నారో మిమ్మల్ని ఏ మాత్రమైనా సిగ్గుపరిచే దేవుడు కాదు. తగిన సమయంలో, తగిన వేళలో ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించేటువంటి దేవుడు. మీరు ఆశించేటువంటి మేళ్లను మీ జీవితంలో జరిగించేటువంటి దేవుడు. మీ జీవితాల్లో ఆయన తన ప్రణాళికను నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ మాట మీద మనం ఆధారపడదాం, దేవుని మాటల మీద మనం ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాము. మన యొక్క సొంత నిర్ణయాలకు మనం స్థలం ఇవ్వకుండా, మనం సొంతగా నిర్ణయం తీసుకోకుండా దేవుని యొక్క సమయం కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం. ఖచ్చితంగా ఆయన మనల్ని సిగ్గుపరచకుండా హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను యెహోవాను, నా కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపడరు అనేటువంటి మాటను తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడిన కృపను బట్టి స్తోత్రము. నీ కొరకు కనిపెట్టుకునేటువంటి దావీదును తండ్రి ఎలా హెచ్చించావని తండ్రి మాతో మాట్లాడావు. అయ్యా, దావీదును హెచ్చించిన దేవుడు అయ్యా, మీ బిడ్డలు మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి
మీ బిడ్డలు ఒక్కొక్కరిని హెచ్చించండి అయ్యా. తండ్రి స్తోత్రం, తమ చదువు విషయంలో, తన భవిష్యత్తు విషయంలో అయా స్తోత్రం తండ్రి, తమ అప్పులు బాధల విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో తండ్రి అయా స్తోత్రం, ప్రయాణ విషయంలో తండ్రి మీ బిడ్డలు తండ్రి నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో తండ్రి వారి జీవితంలో అయా నువ్వు తప్పక క్రియ జరిగించేటువంటి దేవుడవు. మీరు క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారు తండ్రి సిగ్గుపడకుండా తండ్రి వారిని తండ్రి స్తోత్రం మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడి నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.